మనకి మంత్ర స్క్రిప్చర్లో మాస్టర్ గారు ఇచ్చారు, ఐ డిస్పోజ్ వాట్ ఐ ప్రపోజ్ బట్ నాట్ వాట్ యూ ప్రపోజ్ అన్నాడు. మన సంకల్పాలన్నీ నెరవేరుస్తాడు భగవంతుడు, ఇంకా అయితే ఇంకా ఆయన ఉండడు. అందుకని నా సంకల్పం వల్ల ప్రకారం వెళ్తుంది తప్ప చవటాయి నీ సంకల్పం ప్రకారం ఏం వెళ్ళదు అని చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలి, అసలు మన సంకల్పమే లేకుండా సాధన చేస్తాం. మన సంకల్పం ఎందుకు, ఇంకా మన సంకల్పం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నట్టు కాస్త చేసి పెడితే నీ కొండకు వస్తాను, నా దుడ్డు నీకు ఇస్తాను, ఏదో ఆయనకి దుడ్డు తక్కువైనట్టు. మహాభారత యుద్ధంలో చేసినటువంటి సారథ్యం వేరు. అక్కడ ఎందుకు సారథ్యం చేశాడు, ధర్మ సంస్థాపన కొరకు, దుష్ట శిక్షణ కొరకు. అది కృష్ణుడు సంకల్పించినది కనుక సర్వము నెరవేరినది. ఎవరు ఉండాలి ఎవరు పోవాలనేటువంటిది భగవాన్ నిర్ణయం కాబట్టి నెరవేరింది. ఇది కాదు కనుక ఇక్కడ సంకల్పించేది కృష్ణుడు కాదు. ఇక్కడ అశ్వత్థామని చంపే అని చెప్పి కృష్ణుడు చెప్పాడా, ఇక్కడ కాదు కనుక అశ్వత్థామను చంపగలుగుట జరగలేదు అన్న.